నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కందుకూరి విద్యా సంస్థల పరిరక్షణకు మద్దతు తెలిపి ఉద్యమంలో కలిసి వస్తామన్న విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, ప్రముఖులు, పార్టీలు. గుండె పగిలిన హిందువుల మనోభావాలు, అందుకే పాప పరిహార పూజలు. మాజీ ఎంపీ మార్కాని భరత్. పెళ్లి సంబంధాల వేదికల్లో ఒంటరి వితంతువులే లక్ష్యంగా ఘరానా మోసం, కటకడాల పాలైన నిత్య పెళ్లి కొడుకు. శ్రీ కందుకూరి విద్యా సంస్థల పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రి విక్రమ్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎస్కేఆర్ మహిళా కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జీవో నెంబర్ 28 ప్రకారం కళాశాల మొత్తం విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు మళ్లీ హితకారిణి సమాజం చైర్మన్ ఎండోర్మెంట్ ఏవో ఎందుకు అడుగుపెట్టారని అడిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ కందుకూరి విద్యా సంస్థల పరిరక్షణకు నేను కలిసి మీతో ఉద్యమిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మాజీ ఎంపీ మార్కాని భరత్ మాట్లాడుతూ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని, ఈ ఉద్యమంలో మేము కలిసి పాల్గొంటామని, కందుకూరి ఆశయాలకు ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ మంచి కృషి చేస్తుందని తెలిపారు. మా హాస్టల్ మాకు కావాలండి. మేము చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. లోపల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను ఈ కందుకూరి కళాశాలలోనే చదువుతున్నాను ఇప్పటికీ కూడా. మా హాస్టల్ మాకు కావాలండి, అప్పగించాలని అనుకుంటున్నాను. గ్రౌండ్ కూడా కావాలి మాకు, దానికోసం కూడా చేస్తున్నాం. హాస్టల్ మాకు అప్పగించాలి. ఎందుకు చెప్తావు? నాకు మా హాస్టల్ మాకు అప్పగించాలి, మా కాలేజ్ మాకు అప్పగించాలి, మా హాస్టల్ మాకు అప్పగించాలి. నా పేరు వై భాస్కర్, ఎస్ఎఫ్ఐ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. అయితే ఈ రోజు ఏదైతే కందుకూరి శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాల హాస్టల్ ని హితకారిణి సమాజం ఎండోమెంట్ ఏవో స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తక్షణమే కళాశాలకు అప్పగించాలి, విద్యాశాఖ అప్పగించాలని చెప్పేసి విద్యార్థులు ఈ రోజు నిరసన కార్యక్రమం దిగారు. అయితే మన ఆర్జేసీ విద్యార్థికి ర్యాలీగా వెళ్ళి నిరసన కార్యక్రమం చేస్తే మేము 4-5 రోజుల్లో మీకు సమాధానం తెలియజేస్తారని చెప్పి ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పలేదు. మేము అధికారులు శాంతియుతంగా వచ్చి అడిగితే 5 రోజుల్లో సమాధానం చెప్తామని చెప్పి సమాధానం చెప్పగల ఇప్పటి వరకు విద్యార్థుల్ని సమస్య పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. అందుకే ఈ రోజు ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా కళాశాల బయట నిరసన కార్యక్రమాలు దిగారు. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి, సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రోజు కందుకూరి విద్యా సంస్థలైన శ్రీ కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాలకు సంబంధించి ప్రభుత్వం ఎంటైర్ క్యాంపస్ ని గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకున్నప్పటికీ హితకారిణి సమాజం, ఈ కూటమి ప్రభుత్వం అందులో లోపల ఉన్న ఆస్తుల్ని హాస్టల్ని అక్రమంగా ఈ రోజు కబ్జా చేసిన పద్ధతి కనబడతా ఉంది. హితకారిణి సమాజం ఈవోతో కలిపొచ్చి దౌర్జన్యంగా హాస్టల్ లాక్కున్నారు. మొన్న పెద్ద ఎత్తులో ఆర్జేడీ ఆఫీసర్ ఆందోళన చేస్తే మేము కొంత సమయం తీసుకొని వెంటనే మీ హాస్టల్ అప్పచెప్తామని చెప్పారు. ఈ రోజు దాకా సమాధానం లేదు. కాబట్టి విద్యార్థులు పెద్ద ఎత్తున మా హాస్టల్ మాకు వెంటనే అప్పచెప్పాలని చెప్పి ఆందోళన నిర్వహించారు. హాస్టల్ అప్పచెప్పేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంపూర్ణ మద్దతు ఎస్ఎఫ్ఐ తెలియజేస్తా ఉంది. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని అంటే సంఘ సంస్కర్త, మొత్తము భారతదేశానికి ఒక సంఘానికి ఏ రకంగా మార్పులు తీసుకురావాలి అనేది దిక్సూచిగా నిలబడిన వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి, మహనీయుడికి రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం అని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హితకారిణి సమాజంలో ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రయోజకులై ఉన్నారు. మరి అలాంటి సంస్థలో ఎప్పుడైతే సంస్థ నడవలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని ప్రభుత్వంలోకి విలీనం చేయమని ఆయన వీలునామాలో రాసి ఉన్నారు. దానికి అనుగుణంగా గడిచిన 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండట్లేదు, అదేవిధంగా ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏ రకమైన బెనిఫిట్స్ ఉండవు, చాలని జీతాలతో వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసిన సందర్భం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
నేను చొరవ తీసుకుని జగనన్న దగ్గర తీసుకుని వెళ్ళి ఏవైతే 5 సంస్థలు ఉంటే అందులో 4 సంస్థలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి విలీనం చేయడం కూడా జరిగింది. అప్పట్లో సుమారుగా 54 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించిన సందర్భం ఆ రోజుల్లో. మరి దాని తర్వాత ఇన్ని మంచి కార్యక్రమం మేము చేసిన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్నంతా కూడా మళ్ళీ ఎండోమెంట్ చైర్మన్ ఒక అతన్ని హితకారిణి సమాజం చైర్మన్ వేశారు. ఒక అతను ఇసుక మాఫియాకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ వేసి ఇక్కడ హాస్టల్ విద్యార్థుల్ని అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. అవుట్ సైడర్స్ వచ్చి వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి ఆ చైర్మన్ ఒక వార్డెన్ వేశాడంట. ఆ వార్డెన్ ఇష్టం వచ్చిన మాటలు ఈ స్టూడెంట్స్ తో మాట్లాడిన సందర్భం. అంటే నేను అడుగుతా ఉన్నా, అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం అనుసరించరా? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ఎండోమెంట్స్ ఇక్కడ హితకారిణి చైర్మన్ హాస్టల్ కి వార్డెన్ ఎలా వేస్తారు? ఇక్కడ బోర్డులో మనకు క్లియర్ గా కనబడుతుంది. రాజమండ్రి సిటీ దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపంలోని ఆలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైంది. నిజం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదిక చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైంది. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఈ దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకన్న స్వామి కూల్చేశారు. ఈ అబద్ధాన్ని చంద్రబాబు ఒక్కడే కాదు, ఆయన పార్టీ పవన్ కళ్యాణ్ కూటమికి ఊడిగం చేసే ఎల్లో మీడియా అందరూ కలిసి విష ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేశారు. ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చంద్రబాబు చేసిన ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, ఆయన సుపుత్రుడు లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా దేవుడి పైన కుటిల రాజకీయాలు చేసి స్వార్థ రాజకీయాలతో లబ్ధి పొందే కార్యక్రమము, సాక్షాత్తు కలియుగ వైకుంఠుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చిన దుర్మార్గ ప్రభుత్వము ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ సాక్షాత్తు ఎంతో వైభవము, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ పైన ఏ రకంగా జంతువుల కొవ్వుతో ఆ యొక్క లడ్డూల్ని తయారు చేశారని పెద్ద అబాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవాళ సిట్ అధికారులు ఎన్డీడీబీ ఇంకొక 2 ప్రభుత్వ సంస్థ ల్యాబొరేటరీస్లో 4 శాంపిల్స్ చేయిస్తే ఆ 4 శాంపిల్స్లో ఏ రకమైన నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆధారాలతో దుర్మార్గంగా తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వుతో బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి దాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ వాళ్ళకు అనుకూల మీడియాలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం. ఇవాళ మేము ఒకటే అంశం చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ లోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు తిరుమల తిరుపతి దేవస్థానము 3 ఫ్లైట్లు వెళ్తారో, అందరూ కట్టుకుని ఒక ఫ్లైట్లో వెళ్తారో వెళ్ళండి, అక్కడ 7 కొండలు ఎక్కండి. ఎక్కిన తర్వాత నేలపైన ముక్కుని రాసి 3 ప్రెస్ మీట్ పెట్టి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే సంవత్సరంన్నర కాలంలో ప్రజలందరూ కూడా చాలా అయోమయానికి గురయ్యారు. ఏంటి నిజంగా అందులో జంతువుల కొవ్వు ఉందా అని చెప్పేసి ఆందోళన చెందిన సందర్భం. మరి ఇవాళ సిబిఐ అదేవిధంగా సిట్ సంయుక్తంగా దీన్ని దర్యాప్తు చేసి 470 పేజీలతో ఆనరబుల్ నెల్లూరు కోర్టులో వాళ్ళు ప్రజెంట్ చేశారు ఛార్జ్షీట్ని. మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఎంత అహంకారంతో మీరు ఈ సంవత్సరంన్నర కాలంలో ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారం చేశారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే
మనము కింద నుంచి పైదాకా మనమే ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేము ఏం చెప్తే అది చెల్లుతుంది అని దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన దుర్మార్గులు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. దీన్ని బీజేపీ పెద్దలు కూడా మీరు బయటకు వచ్చి, ఎవరైతే హిందూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా బయటకు వచ్చి బజరంగ్ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ మీరు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఈ దుర్మార్గులైన ఈ వ్యక్తులు ఈ రకంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడారు, వీళ్ళపైన మీరు ఎందుకు స్పందించట్లేదు అని హిందూ సమాజాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఈ రకంగా తిరుపతి లడ్డూ పైన ఎవరైనా అబండాలు వేస్తారండి? ఇప్పుడు నిజంగా అందులో అక్యూజ్డ్లో 3 వ్యక్తులు 4 వ్యక్తులు A3, A4, A5 చూస్తే అందులో అక్యూజ్డ్లు జైన్ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు. జైన్ సామాజిక వర్గం అంటే మామూలుగా చీమలను కూడా చంపరు, దోమలను కూడా చంపరు, నోటితో ఊదే సందర్భం ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి బీఫ్ ఆయిల్, అదేవిధంగా ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపారంటే ఎవరు నమ్ముతారండి? మరి ఈ రకంగా దుర్మార్గంగా చేసినందుకు ఈ కలియుగ వైకుంఠుడే ఈ జన్మలోనే ఈ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా శిక్షిస్తారని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం. పెళ్లి సంబంధాలను చూసే తెలుగు మ్యాట్రిమోనీ షాదీ.com వేదికల ద్వారా మహిళలను మోసం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు నిత్య పెళ్లి కొడుకు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. రాష్ట్రేతరంగా పలు ప్రాంతాల్లో పలువురు ఒంటరి వితంతువుల మహిళలను రెండవ పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి ముందు పూజల పేరుతో బంగారు నగలతో ఉడాయించడం ఇతని నైజం. నిందితుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్న తరుణంలో విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు 3 టౌన్ పోలీసులు అతన్ని శనివారం స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 75 లక్షల విలువగల బంగారు నగలు, 2 కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ జోన్ ఇన్ఛార్జ్ టీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల మన రాజమండ్రి 3 టౌన్ పరిధిలో గడిచిన 9 నెలల కాలంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి సంబంధించి 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటలకి మన పుష్కర్ ఘాట్ సమీపంలో ముద్దాయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ, తండ్రి పేరు కృష్ణప్ప, పి వడ్డూరు గ్రామం, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడంటే, తనకి భార్య చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో అంటే షాదీ.com, తెలుగు మ్యాట్రిమోని, ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఈయన ప్రొఫైల్ని పెట్టుకుంటాడు. వేరే పేర్లతోటి ప్రొఫైల్ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు, గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు. వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్కి తీసుకురావడం, వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను, పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట. ఇలా గడిచిన 9 నెలల కాలంలో మనం 5 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు. వారు 340 గ్రాములు బంగారాన్ని కోల్పోయారు. అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 340 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఇన్నోవా వెహికల్, వ్యాగనార్ వెహికల్ ఉన్నాయి. అలానే అతని దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ని, ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు, అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు, ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు. వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడు అనమాట. నాకు గోల్డ్ బిజినెస్ ఉంది, నేను సూపర్ ఫిల్తీ రిచ్ అని చెప్పి నమ్మించడం. అలానే మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను, మీరు మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తిగా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకొని రండి అని చెప్పి అలా చేయటం. అలానే గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్ దగ్గరికి తీసుకురావడం. ఇలా డిఫరెంట్ ఎంఓస్తో అతను వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నాం. మా ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంని లీడ్ చేసిన 3 టౌన్ సిఐ గారు, అలానే ఎస్ఐ, మిగిలిన సిబ్బందిని కూడా అభినందిస్తున్నాము. మేమందరం కూడా ఈ కేసులో
చెప్పేది ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్స్లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని యొక్క పూర్వాపరాలు యాంటీసిడెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవాలి. బ్లైండ్గా కూడా ఎవరిని నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇతని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆయా స్టేషన్లో కనుక కేసులు నమోదు చేసినట్లయితే దాని ప్రకారం కూడా మేము యాక్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 340 గ్రాములు అండి ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. టోటల్ రికవర్ ఇంటాక్ట్. ఎవరు లేరండి. ఇతను గోవాలో గతంలో బార్ టెండర్గా పనిచేసేవాడని చెప్పి తెలిసింది. అక్కడ కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు. సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలి, జల్సాలకి, ఈ బెట్టింగ్లకి వీటికి అలవాటు పడి ఇలా చీటింగ్ని ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఇతని మీద వెరిఫై చేసినట్టయితే గతంలో కూడా ఇతని మీద పలు స్టేషన్లో 8 రకాల కేసులు ఉన్నాయి. చిత్తూరు, గంగవరం చిత్తూరు జిల్లా, అలిపిరి చిత్తూరు జిల్లా, విశాఖపట్నం, నెల్లూరు, పలమనేరు, చిక్బల్లాపూర్ కర్ణాటక చీటింగ్ కేసెస్ ఉన్నాయి. అలానే ఒక 302, 304B మర్డర్ కేసు ఒకటి ఉంది. అంటే వైఫ్ చనిపోయింది, వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఒకటి ట్రయల్లో ఉంది. పోక్సో కేసు ఒకటి ఉంది. చీటింగ్ కేసెస్ 5 ఉన్నాయి. రాబరీ ఒకటి ఉంది. అలానే NBW కూడా ఒకటి పెండింగ్ ఉంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి కర్ణాటక కేసులో పెండింగ్ ఉంది. ఇతను మోస్ట్ వాంటెడ్. ఇతని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫైల్స్ ఎవరైతే మ్యారేజ్కి సంబంధించిన ప్రొఫైల్స్ మ్యాట్రిమోనీలో పెట్టుకుంటారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రీడీనెస్ అనేది మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇతను రోల్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ అన్నీ వేసుకొని సూపర్ రిచ్గా ప్రొజెక్ట్ చేసుకుంటాడు అనమాట. వితంతు మహిళల్ని ఎవరైతే సింగిల్ విడోస్ ఉన్నారో వీళ్ళందరినీ టార్గెట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ టార్గెటెడ్ విక్టిమ్స్. ఇతని మీద ఒక రౌడీ షీట్ కూడా పెండింగ్ ఉంది. పలమనేరు PS చిత్తూరు జిల్లాలో ఒక రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉంది. సో ఈ కేసులో అత్యంత ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించిన మా టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్రానికి వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన AICC ముఖ్య నాయకులకు, PCC అధ్యక్షురాలు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంటు పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని, ఘర్ వాపస్ ఆవో నినాదంతో గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మళ్లీ సొంత గూటికి రప్పిస్తామని తెలిపారు. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా నాయకుల, నియోజకవర్గ, మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఇటీవల మా సంస్థాగత పార్టీ నిర్మాణంలో భాగంగా జరిగినటువంటి కొన్ని మార్పులు మీ అందరికీ కూడా విదితమై. అయితే మొన్నటి వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి పార్టీని తన దైనికలో వ్యయానికి వెనుకాడకుండా అందరినీ కలుపుకుని ముందుకు తీసుకొచ్చి కృషి చేసినటువంటి నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే వారికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది అంటే సంస్థాగత నిర్మాణంలో ఇది ఎవరిని కూడా బ్లేమ్ చేయటం కాదు, కానీ ఆ రకమైన ఇబ్బంది కలిగింది. దానికి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని మా PCC అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు దీనిపైన స్పందించి AICCతో మాట్లాడి AICC వారి యొక్క ఆదేశాలతో మా PCC అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు మన విశ్వేశ్వరరెడ్డి గారిని ఈ పార్లమెంట్కి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ
పార్లమెంట్ కోఆర్డినేటర్గా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు నియమిస్తూ మా షర్మిలమ్మ గారు పార్లమెంటుని టోటల్గా వారికి అప్పగిస్తూ వారు చెప్పిన మాటలు, అన్నా మీరు రాజమండ్రి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి రాబో రోజుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటట్టు మనం విజయం సాధించేటట్టు కృషి చేస్తారని మీ మీద నమ్మకంతో నేనెంతో ఏఐసిసి వారు ఆదేశాల ప్రకారం మీకు ఈ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో విశ్వేశ్వరరెడ్డి గారు తనదైన శైలిలో వారి యొక్క పాత్ర పోషించి ఈ పార్లమెంటు కోఆర్డినేటర్గా పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు సమన్వయపరుచుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళగల సత్తా ఆయనకుందని మేమందరం నమ్ముతూ ఈ సందర్భంగా ఒక్కసారి ఆయన్ని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ గారు మాట్లాడుతున్నారు. పార్టీ నమస్కారం. అదేవిధంగా తూర్పుగోదావరిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మహారాజులు అందరూ కూడా ఈరోజు ఈ వేదిక మీద ఆశీనులై ఉన్నారు. వారు కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల నృత్యం చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు. రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సమయంలో శాంతి స్వరూప్ అనే మగ ఆర్టిస్ట్ శ్రీవేషంలో డ్యాన్స్ వేస్తూ సరదాగా మంత్రిని ఆహ్వానించి ఆయనతో 2 స్టెప్పులు వేయించారని, దీనిని కొందరు తప్పుపట్టి సుభాష్పై దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. స్థానిక ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సానబోయిన రామారావు మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో సంక్రాంతికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా మామూలుగా జరుగుతాయని, మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజల ఆహ్వానం మేరకు సరదాగా 2 స్టెప్పులు వేస్తే మహిళతో అశ్లీల నృత్యం చేశారనడం సమంజసం కాదన్నారు. మొన్న మర్చిపోయారు, ఇవాళ మర్చిపోకండి. సుభాష్ గారి నాయకత్వం చాలు పోన్లండి. మ్యాటరా టీ తాగెళ్ళండి. సత్యనారాయణ అండి, ఏపీ శెట్టి బలిజ సంక్షేమ సంఘం రాజమండ్రి శాఖకి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో మా సామాజిక వర్గానికి చెందినటువంటి వాసంశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి ఉత్సవాల్లో భాగంగా స్టేజ్ మీద రామచంద్రపురంలో స్టెప్స్ వేశారని, ఎవరో స్త్రీతో అశ్లీలంగా స్టెప్స్ వేశారని చెప్పి ఒక పార్టీ నాయకుడు విమర్శించడం చాలా శోచనీయం. అయితే ఆ స్టేజ్ మీద ఆయనతో ఉన్న లేడీ కాదు, లేడీ వేషంలో ఉన్నటువంటి ఒక పురుషుడు, అది కూడా అతని పేరు శాంతి స్వరూప్, జబర్దస్త్ ఆ కళాకారుడు. అంచేత ఆ కళాకారులు మంత్రి గారిని స్టెప్స్ వేయమని వారు ఆహ్వానించడం, అక్కడ ఉండేటువంటి సభాసదులందరూ ఉత్సాహపరచడంతో ఆయన 4 స్టెప్స్ వేయడం జరిగింది. దీన్నే ఏదో అశ్లీలంగా స్టెప్స్ డ్యాన్స్ చేశారని వేరే పార్టీ నాయకులు విమర్శించడం చాలా దురదృష్టకరం. కావున ఎక్కడితో అయినా ఆ ప్రచారాన్ని ఆపేయాలని కోరుకుంటున్నాం. ఆయనకి ఏమన్నా హాని జరిగితే రాజకీయంగా మా కమ్యూనిటీ శెట్టి బలిజ సంఘం అంతా కూడా ఆయన వెనక నిలబడి ఆయనకి న్యాయం జరిగేటట్టుగా పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి.
ఏపీ సర్టిఫికేట్ సంక్షేమ సంఘం రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో నేను సచివాలయ సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నానండి. శానపల్లి రామారావు ఆధ్వర్యంలో. ఇక్కడ విచ్చేసినటువంటి మా సభ్యులందరూ అలాగే పత్రికలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. వాసంశెట్టి సుభాష్ గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు రామచంద్రపురంలో. కల్చరల్ ప్రోగ్రామ్ జబర్దస్త్ కార్యక్రమం అండి. అది జబర్దస్త్ అంటే ఒక కళాకారులు అండి. ఆ కళాకారుని ప్రోత్సాహాల ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు పెడతారు. ఆ కార్యక్రమం భాగంగా జబర్దస్త్ టీంని పిలిచారు. పిలిచిన తర్వాత ఆ కార్యక్రమంలో అక్కడ సుభాష్ గారు ఏంటంటే ఆ కళాకారుని ప్రోత్సహించడం కోసం మనందరిని ఉత్తేజపరచడం కోసం ఒక 2 స్టెప్స్ వేశారు. దాన్ని రికార్డింగ్ డ్యాన్సుల కింద చిత్రీకరిస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కళాకారుని ఉత్సాహపరచడం కోసం ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి సంబరాల్లో ప్రతి చోట కూడా వేస్తూ ఉంటారు. అదే భాగంలో అక్కడ వాళ్ళందరినీ ఉత్తేజపరచడం కోసం ఆయన చేసిన పనిని రికార్డింగ్ డ్యాన్సులు వేశాడు, అది వేశాడు, ఇది వేశాడు అంటాం మా అందరికి కూడా చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే మాకంటే మా సెట్టిబెల్లి సంఘీయులకి అయితే మాత్రం మెయిన్ ముఖ్యంగా బాధ కలుగుతుంది. ఎందుకంటే మా సెట్టిబెల్లి సంఘీయులందరూ కూడా మాకున్న ఏకైక నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఉన్నత స్థానంలో పదవిలో ఉన్నాడు. అలాగే మా సామాజిక వర్గానికి అన్ని విధాలుగా సహకరిస్తూ అందరికీ ఉపయోగపడుతూ మా అందరికీ కూడా బాగా సహాయం చేస్తున్నారు. అటువంటి ఆయన్ని మనం ఏదో విధంగా బ్యాట్ చేసి ఆయన పదవి నుంచి దించాలని లేకపోతే మా జాతిని అనగదొక్కాలనే ఉద్దేశంతో చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అటువంటి అన్ని మానుకోవాలని మేమందరూ కూడా ఈ సభాముఖంగా అందరూ కూడా కోరుకున్నామండి. అలాగే ఆయన వెంట మేమందరం కూడా మా సంఘీయులందరం కూడా ఆయన వెంటే ఉన్నాం. మేము ఆయనకి ఏ విధమైన ఆత్మకారం ఏదైనా తలపెడితే మాత్రం దానికి అందరూ కూడా ప్రతిఘటితగా మా సెట్టిబెల్లి సంఘీయులందరూ కూడా ఆయనకు సపోర్ట్గా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర సెట్టిబెల్లి సంక్షేమ సంఘం సారథ్యంలో నేడు పత్రికా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు. అలాగనే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా సంఘ పెద్దలకు నా నమస్కారాలు. నేడు రాష్ట్రంలో మా సంఘానికి ఉన్నటువంటి ఏకైక మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు. వారి మీద లేనిపోని అంటే అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఖండించడానికే మేము ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా సంఘం తరఫున. ఏంటంటే యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ధనికుడు కూడా స్వతహా అతను ధనిక కుటుంబం నుంచి వచ్చాడు. దాన్ని బట్టి ఉత్సాహంగా ఉంటాడున్నాడు. దాన్ని తట్టుకోలేనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కొంత దుష్ప్రచారం చేస్తున్నాయనేసి మేము భావిస్తున్నాము. ఏంటంటే ఇటీవల సంక్రాంతి సంబరాలు అనేక కోణాల్లో అనేక మంది నాయకులు పాల్గొన్నారు. అనేక విధాలుగా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. దాంట్లో భాగంగానే రామచంద్రపురంలో మా సంఘీయులైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ జబర్దస్త్ టీంని తీసుకురావడం జరిగింది. దాంట్లో శాంతి స్వరూప్ అనే మహిళా ఆర్టిస్ట్గా యాక్ట్ చేసేటటువంటి పురుషుడు ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కందుకూరి విద్యా సంస్థల పరిరక్షణకు మద్దతు తెలిపి ఉద్యమంలో కలిసి వస్తామన్న విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, ప్రముఖులు, పార్టీలు. గుండె పగిలిన హిందువుల మనోభావాలు, అందుకే పాప పరిహార పూజలు. మాజీ ఎంపీ మార్కాని భరత్. పెళ్లి సంబంధాల వేదికల్లో ఒంటరి వితంతువులే లక్ష్యంగా ఘరానా మోసం, కటకడాల పాలైన నిత్య పెళ్లి కొడుకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.